మాకు శ్రమలు, మాకు నిందలు వస్తున్నాయి, మా మీద కుట్రలు జరుగుతున్నాయి, మాకు రక్షణ లేదు, భద్రత లేదు అని మళ్ళా ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఆ గవర్నమెంట్ల దగ్గరికి వెళ్తున్నామే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు సమస్తము సాధ్యం చేసేవాడు. ఏంటి బ్రదర్ మీరు ఊరికైనా ప్రార్థన చేయండి అంటున్నారు? ఒకవేళ ప్రార్థన చేయడం నీకు వీలు కాకపోతే నువ్వు చట్ట ప్రకారంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కోర్టుకి వెళ్ళు. పోలీసు వాళ్ళు కనుక కేసు తీసుకోకపోతే డైరెక్ట్ కోర్టులో కేసు వేయచ్చు. ఆలోచన చేయండి మీరు. కానీ కౌంటర్కు ప్రతి కౌంటర్గా వీడియో చేయటం ఆలోచన చేస్తే, నేను ఈరోజు ఎవరైతే ఈ డిబేట్లు చేస్తున్నారో వాళ్ళ వీడియోలు చాలా చూశాను, భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే మనము సాత్వికంతో సమాధానం చెప్పాల్సింది పోయి అవతలి వారి గ్రంథాల్లో ఉన్న వాటిని మనం విమర్శించటం. ఒకడేమంటాడు, కావాల్సి రెచ్చగొడతాడు కదా, అరే మీ బైబిల్ ఏమన్నా తప్పురా ఉన్నారా, తండ్రితో బిడ్డలు పోయినారు, అంత భయంకరమైన బూతు పుస్తకం అన్నాడు అనుకో, మనం ఏం చేయాలి? బాబు అది వాళ్ళు చేసిన కర్మ, మనది దేవుడు చేయించలేదు, మనం ఇప్పుడు చేయకూడదని కుటుంబాన్ని, ఆ అమ్మాయిల కుటుంబాలను పిల్లలను శిక్షించాడని చెప్పాలి తప్ప మరలా మీ దేవుడు చేయలేదా? ఆలోచన చేయాలి కదా. ఎంతోమందిని మోసం చేయలేదా? ఎంతోమందిని మీ దేవుళ్ళు రేప్ చేయలేదా? రకరకాలుగా మనోళ్ళు కౌంటర్ ఇవ్వడమే దేవుని వాక్యానికి విరుద్ధం. బైబిల్లో ఉన్న సువార్తనుగా వదిలేసి వేదాల్లో ఉన్న క్రీస్తును, ఖురాన్లో ఉన్న క్రీస్తును ప్రకటించడం మొదలుపెట్టారు కనుక వాళ్ళ నుంచి రిటాలియేషన్ వచ్చింది. ఈరోజు ఇప్పటికీ కొందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళు హృదయపూర్వకంగా చెప్తున్నారో మనల్ని బదనాం చేయడానికి చెప్తున్నారో కానీ, మీ క్రైస్తవులే మొదలుపెట్టారు సార్ మా దేవుళ్ళను రాయిలు, రప్పలు, దయ్యాలు, అవునా కదా, రాక్షసులుగా మీరు చిత్రీకరించి మీ యేసుక్రీస్తును హైలైట్ చేయడానికి, క్రైస్తవ్యాన్ని హైలైట్ చేయడానికి మీరు బోధ వాడుతున్నారు అని ఎంతోమంది మాట్లాడడం నేను చూశాను. అసలు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త అంటే ఏంటిది? క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం, అంతే. ఈయన దేవుని కుమారుడు నమ్మితే మీకు రక్షణ, లేకపోతే దేవుడు చూసుకుంటాడు తర్వాత అని ప్రకటించడమే మన డ్యూటీ. కానీ ఈరోజు భిన్నమైన సువార్త ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఎందుకంటే క్రీస్తు విరోధులుగా క్రైస్తవులనే మార్చేశాడు సైతాను. మొదటి శతాబ్దంలోనే అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు, దొంగ అపోస్తలు బయలుదేరి ఆనాడు యూదులు ఎలాగైతే యేసుక్రీస్తును నమ్మక నానా హింసలు పెట్టారో అదే పరిస్థితి ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తుని తిట్టాడు, మా ధర్మాన్ని తిట్టాడు, మేమెందుకు ఊరుకుంటాము అని మీరు అంటే, మనం అంటే ఒక్కసారి యేసుక్రీస్తుని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును ఆనాడు యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని సువార్త ప్రారంభమైందో అప్పటి నుంచే సైతానుగాడు శోధించడం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని కుమారుడవైతే అనంగానే యేసుప్రభు రెచ్చిపోయాడా? అత్తరికి నన్ను అట్లా అంటావా, రాళ్ళు కాదు దేన్నైనా నేను రొట్టెలు తీసుకొని తింటాను అనలేదు. జాగ్రత్తగా వినండి. అలాగే తర్వాత, అరే మీరు అపవాది సంబంధులుగా నడుస్తున్నారు, దేవుని సంబంధులుగా మారంటే, మేము కాదయ్యా, మేము అబ్రహాం సంతానము, నువ్వే వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని ఆ రోజు యేసుక్రీస్తుని అన్నారు. కానీ యేసుక్రీస్తు మళ్ళీ వాళ్ళకి రిటాలియేషన్ ఇవ్వాల. జాగ్రత్తగా వినండి. ఆఖరికి శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఒకడొచ్చి అన్నాడు, హాహాహా ఇతరులను రక్షిస్తాడట, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగి వాడిని వాడే రక్షించుకోలేడు అనే ఒకడు మాట్లాడాడు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పటికీ ఒకడు మాట్లాడాడు, తెలుసుగా మీ అందరికీ. శిలువలో 3 మేకులు పీక్కోలేనోడు మిమ్మెలా కాపాడుతారా అని అన్నాడు. అన్నంత మాత్రాన మనం రెచ్చిపోవడం ఎంత అవుతుంది? కావలసే అలా సైతాన్ని రెచ్చగొడుతుందా? ఆ యేసుక్రీస్తుని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమనలేదు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరుగరు. ఆ రోజు శిలువలో ఆయన మౌనంగా ఉండి ఆయనను వాళ్ళ కోసం ప్రార్థన చేసి దీవించాడు కనుక ఈరోజు యేసు నామం, యేసు అధికారము ఎవడాపాలన్నా ఆపలేకుండా ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. ఆ ఓర్పు, సహనం ఈరోజు క్రైస్తవులకు కరువైతే మనల్ని కాపాడేవాడేవాడు లేడు. జాగ్రత్తగా వినండి. అయ్యా మీరు చేతగానితనాన్ని ప్రోత్సహిస్తున్నారని, చేతగానితనం కాదు ఇది. జ్ఞాని మౌనంగా ఉంటాడు,